9వ వచనం నుండి. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పరిపూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకునవలెను. చూసారా, ఇక్కడ ఎన్ని పదాలు మనకి కనబడతా ఉన్నాయి, ఎన్ని విషయాలు మనకి కనబడతాం. దేవుని పిల్లలము మనము. దేవుడు మనలను దేవుని పిల్లలుగా ఎంచుకున్నప్పుడు మనము కూడా నేను దేవుని బిడ్డను కనుక మరి దేవుడు చెప్పినట్లుగా నేను జీవించాలనేటువంటి ఆ యొక్క గ్రహింపు అనేది మనకు లేకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని పిల్లలం ఎలా కాగలము? అది అసాధ్యము. కాబట్టి ఇక్కడ చూడండి ఎన్ని విషయాలు ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి వ్రాస్తున్నాడో మనము గమనించినట్లయితే 12వ వచనంలో మీరు సంపూర్ణ జ్ఞానమును, అంటే మనము ఏ జ్ఞానము కలిగి ఉండాలి అంటే సంపూర్ణమైన జ్ఞానము. లోక జ్ఞానము సంపూర్ణము కాదు, దేవుని యొక్క జ్ఞానము అది సంపూర్ణమైనటువంటి. దేవుడు మనకు నేర్పించే జ్ఞానము అది సంపూర్ణమైన జ్ఞానం. దేవుని జ్ఞానము మనము సంపాదించుకోవాలంటే ఒకటే మార్గము, యెహోవా యందు భయభక్తులు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. దేవుని జ్ఞానము నీకు కావాలంటే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తేనే అది మనకు వస్తుంది. కానీ లేని ఎడల ఆ జ్ఞానము మనకు రాదు. ఏమండి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఆ యొక్క జ్ఞానము మరి యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ ఏంటంటే యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనంలోనే ఉంటుంది. 2వ వచనం, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ, తెలివి యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ. చూసారా, దేవుని ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు కొంతమంది దేవుని ఆత్మ వస్తే గంతులు వేయడము, లేకపోతే ఏదేదో మాట్లాడేస్తూ ఉంటారు, చప్పట్లు కొడుతూ ఉంటారు, రకరకాలుగా ప్రవర్తిస్తుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క ఆత్మ కలిగినప్పుడంట మనం ఎలాగుంటామో దేవుడు తన పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. మరి దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ భయభక్తులు పుట్టించే ఆత్మ. దేవుని యందు భయభక్తులు నేర్పిస్తుంది. దేవుని యొక్క ఆత్మ మనకు నేర్పించేటువంటిది భయభక్తులు. దేవుని ఎడల భయభక్తులు, దేవుని ఎడల మనం ఎలాంటి భయభక్తులు కలిగి ఉండాలో నేర్పిస్తాడట. రెండవది ఏంటి? బుద్ధిని, బలమును, వివేకమును, మరి ఇవన్నీ కూడా ఆ యొక్క దేవుని యొక్క ఆత్మ చేత మనము నేర్చుకుంటామని చెప్పి రాయబడి ఉన్నది. ఇంకా యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఉంటుంది ఏంటంటే మరి దేవుని యొక్క ఆత్మ ఒక వ్యక్తి మీదకి వచ్చినప్పుడు ఆ వ్యక్తి పాపమును ఒప్పుకుంటాడట, నీతిని ఒప్పుకుంటాడు, లోకమును ఒప్పుకుంటాడు, తీర్పును ఒప్పుకుంటాడని చెప్పి అక్కడ రాయబడి ఉంటుంది. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి మీదకి వచ్చినప్పుడు ఆ వ్యక్తి పాపమును ఒప్పుకుంటాడంట. అంటే పాపము తనలో ఉన్నప్పుడు ఆ పాపమంట ఆ వ్యక్తిలో ఉంచుకోవడానికి, దాచుకోవడానికి ఏమాత్రము కూడా ఇష్టపడడు. ఎందుకంటే దేవుని ఆత్మ ఒక వ్యక్తిలోనికి వచ్చినప్పుడు ఆ వ్యక్తికి జ్ఞానం వచ్చేస్తుంది. ఆ జ్ఞానము ఏమి నేర్పిస్తుంది అంటే లోకము నాలో ఉంటే ఎంత నష్టమో ఆ యొక్క దేవుని ఆత్మ ఆ వ్యక్తికి గ్రహింపు చేస్తాడు. రెండవది ఏంటంటే దేవుడు నాలో ఉంటే నాకు ఎంత మేలో, నాకు ఎంత ఆశీర్వాదమో, నాకు ఎలా నిత్య జీవం వస్తుంది, నేను ఆత్మీయంగా ఎలా జీవించగలను అనేటువంటి దాని వలన ప్రయోజనం ఏంటో అదంతా కూడా దేవుని ఆత్మ రెండు విధాలైనటువంటి విషయాలను మనకు నేర్పిస్తాడు. ఒకటి ఏంటంటే లోకమును వెంబడించడం వలన వచ్చేటువంటి నష్టం ఏంటో నేర్పిస్తాడు. రెండోది ఏంటంటే దేవునిని అనుసరించడం వలన మనకు కలిగేటువంటి లాభం ఏంటో మనకి తెలియజేస్తాడు. ఇంకొకటి ఏంటంటే లోకాన్ని జయించే శక్తిని ఇస్తాడు, అలాగే దేవునిని వెంబడించే శక్తిని కూడా ఇస్తాడు. అర్థమైందా? ఆత్మ 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 ఆత్మ
ఆత్మ ఆత్మ అనేటువంటి మరి పాటలు పాడుకుంటున్నాము. ఇలాగూ దేవుని ఆత్మ వచ్చిందని అనేక రీతులుగా మనుషులు ప్రవర్తిస్తున్నటువంటి విధానము అది కాదు. ఏం కావాలా? ఈ రెండు విషయాలు ఆ దేవుని ఆత్మ కలిగిన వారిలో ఈ రెండూ ఉండాలి. ఒకటేంటి, లోకమును వెంబడించేటువంటి దానివల్ల వచ్చే నష్టం ఏంటో దానికి అది తెలుసుకున్నప్పుడు ఆ వ్యక్తి భయపడతాడు. ఆ వ్యక్తి భయపడి దానికి దూరముగా ఉంటాడు. రెండవది ఏంటంటే, అటువంటి ఆ యొక్క లోక సంబంధమైన ఆలోచనలు, ఆశలు మరి ఇటువంటివి వచ్చినప్పుడు వాటిని జయించే శక్తిని కూడా ఆ వ్యక్తి కలిగి ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రెండు విషయాలు మనము గమనించాలి. మనము దేవుని పిల్లలం అనేటువంటి విషయాన్ని మనము ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మనము దేవుని పిల్లలము కాబట్టి మరి దేవుని బిడ్డలు దేవుని కొరకు జీవించాలి, దేవుని మార్గములో జీవించాలి, దేవుని మనస్సు కలిగి జీవించాలి, దేవుని ఉద్దేశాలు కలిగి మనము జీవించాలి. అలాంటి జీవితాన్ని మనము దేవుని సన్నిధిలో అడిగి పొందుకోవాలి. ఇక్కడ పౌలు అదే నేర్పిస్తున్నాడు. ఏమిటంటే, మీరు సంపూర్ణమైన జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకం. ఆత్మ సంబంధమైన వివేకం ఉంటుంది మనుషులందరిలో కూడా, కానీ ఆత్మ సంబంధమైన వివేకము వేరు. వేమన గారు ఒక పద్యం రాశారు కదా, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా, ఉప్పు కర్పూరంబు నొక్క పోలికగా నుండు చూడ చూడ రుసుల జాడవేరు అని. మరి ఇలాంటి పద్యాలు ఏమిటి అంటే ఏమి నేర్పిస్తున్నాయంటే, రెండు లోకములో రెండు విధానాలు అనేటువంటివి ఉన్నాయి. దేవునిలో రెండు మార్గాలు ఉన్నాయి, ఇరుకు మార్గము, విశాల మార్గం. ఇరుకు మార్గము అది పరిశుద్ధమైనది, నీతి కలిగినది, యథార్థమైనది, దైవ సంబంధమైనది, పరలోకానికి మనలను నడిపించేటువంటిది. విశాలమైన మార్గము లోక సంబంధమైనటువంటిది. దానిలో అన్నీ ఉంటాయి. అబద్ధాలు ఉంటాయి, మోసం ఉంటుంది, వ్యభిచారం ఉంటుంది, దొంగతనాలు ఉంటాయి, నరహత్యలు ఉంటాయి, కలహాలు ఉంటాయి, గర్వం ఉంటుంది, అహంకారం, ఇవన్నీ కూడా లోక సంబంధమైన విశాలమైనటువంటి మార్గం, అపవాది మార్గం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వివేకం అంటే ఏంటంటే మనకి 53వ కీర్తనలో ఉంటుంది చూడండి, వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమోనని చెప్పి ఆకాశము నుండి దేవుడంట నరులను పరిశీలన చేస్తున్నాడు. చూసారా? వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించెను. నరులను దేవుడు పరిశీలిస్తూ ఉన్నాడట. ఇంకొక చోట కూడా వివేకము గురించి యోబు గ్రంథంలో ఒక చోట యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనంలో చక్కని నిర్వచనం ఉంటుంది. అక్కడ చూడండి, చక్కని నిర్వచనం. దేవుని యందు భయభక్తులంటే ఏమిటి? మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చాను. కానీ ఎవరు వింటున్నారు? ఏమండి? సత్యాన్ని ఎవరు నమ్మటంలా, సత్యాన్ని ఎవరు గ్రహించడంలా. ఇది సత్యము కదా, మరి దేవుడే చెప్తున్నాడు కదా, ఈ మాటను మనం స్వీకరించాలి అనేటువంటి ఆ విషయాన్ని అనేక మంది గ్రహించలేకపోతున్నారు. ఎందుకంటే ఇందాక మనం చదువుకున్నాం కదా, ఏంటంటే లోకము మనలను ఎరుగదు. లోకము మనలో ఉంటే దేవునిని, ఆ లోకం అనేటువంటిది దేవునిని మనము ఎరగకుండా చేస్తుంది. కాబట్టి మనము దేవునిని ఎరిగిన వారిగా మనం ఉండాలంటే మనలో దేవుడే ఉండాలి, మనలో దేవుని ఆత్మ ఉండాలి, దేవుని యొక్క వాక్యం మనలో ఉండాలి, దేవునిని ప్రేమించే మనస్సు మనలో ఉన్నప్పుడు దేవుడే మనలో ఉంటాడు, దేవుని జ్ఞానమే మనలో ఉంటుంది, దేవుని జ్ఞానానుసారముగా మనము జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ చెప్పబడినట్లు ఆత్మ సంబంధమైన వివేకము కలవారిగా మనం ఉండాలి. అలాగే ఆయన చిత్తమును పరిపూర్ణముగా గ్రహించేవారు. రాత్రి చెప్పుకున్నాం దేవుని చిత్తం అంటే ఏంటో. దేవుని చిత్తం అంటే ఏంటి? మనం పరిశుద్ధంగా జీవించడమే దేవుని చిత్తం. ఈ లోకంలో మరి మనుషులైన వారంట తమ ఘటములను, అంటే తమ శరీరాలను, ప్రాణాత్మ శరీరాలను పరిశుద్ధంగా కాపాడుకోవడమే దేవుని చిత్తము. చాలామంది దేవుని చిత్తం అయితే చేద్దామండి, దేవుని చిత్తం అయితే చూద్దామండి, దేవుని చిత్తం అండి, దేవుని చిత్తం అండి, తెగ ఈ పదాన్ని తెగ వాడేస్తారు.
అసలు దేవుని చిత్తం అంటే ఏంటో తెలియకుండానే మనుషులు ఏం చేస్తున్నారంటే చిత్తము అనేటువంటి పదాన్ని వాడుతున్నారు. కాబట్టి మనం అలా ఉండకూడదు. ప్రతి పదములో ఉన్నటువంటి భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుని చిత్తము ఏమిటి అంటే మనం పరిశుద్ధముగా జీవించడమే దేవుని చిత్తం. మనం మొదట చదివిన భాగంలో కూడా మొదటి యోహానులో కూడా అదే విషయాన్ని మనం చదివాం కదా. చివర మనం చదివినటువంటి భాగంలో 4వ వచనంలో మనం చదివినాం. 3వ వచనంలో ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకోవాలి. చూసారా, దేవుడు పవిత్రుడై ఉన్నట్లుగంట మరి ఆయన బిడ్డలమైనటువంటి మనము కూడా పవిత్రులుగా మనము చేసుకోవాలి. కొంతమంది అబద్ధ బోధలు బోధిస్తుంటారు. ఏంటంటే ప్రభు మన కొరకు మరణించినాడు, ఇక మనం ఏమి చేయనవసరంలా, యేసు ప్రభు దేవుడని మనం రక్షకుడని మనం ఒప్పుకుంటే చాలు మనం పరలోకానికి వెళ్ళిపోతాం. మనకి రక్షణ వచ్చేస్తుంది. మనం బాప్తిసం పొందితే చాలు మనకి రక్షణ వచ్చేస్తుంది. మనం ఇంక ఏమీ చేయనవసరంలా, జస్ట్ ఏంటంటే సంఘానికి వచ్చి మరి ఆదివారం వచ్చి మరి దేవుని సందులో కూర్చుని గడిపి కాసేపు వెళ్ళిపోవాలి. బల్లారాధనలో పాలు పంపులు పొందడం, లేకపోతే మీటింగులకి రావడం, లేకపోతే కానుకలు ఇవ్వడం, ఇవన్నీ చేస్తూ ఉంటే సరిపోతుంది, మనం పరలోకం వెళ్ళిపోతామంటారు. కానే కాదు, అదంతా కూడా అబద్ధ బోధ. కాబట్టి ఇక్కడ మరి అలాగే అదే నిజమైతే ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా మీరు కూడా పవిత్రులుగా ఉండాలని, ఎందుకంటే మనం దేవుని పిల్లలం అంటున్నాడు. మళ్ళీ ఆయన పవిత్రుడు ఉన్నట్టుగా మీరు పవిత్రులై ఉండాలని ఎందుకన్నా, మనం దేవుని పిల్లలం కదా. ఇంకా మళ్ళీ పవిత్రత ఎందుకు? మనకి పవిత్రత అవసరం లేదు అనుకుంటే ఆ పదం అక్కడ, ఆ వాక్యం అక్కడ రాసేవాడు కాదు. కొంతమంది ఎలాంటి అపోహలో ఉన్నారు కనుకనే ఏం చేస్తూ ఉన్నాడంటే అపోస్తుడైన పౌలు ఆ అపోహల నుండి మనల్ని బయటికి తీసుకురావడానికే ఆ వాక్యాలు రాశాడనమాట. మనం దేవుని పిల్లలము కనుకనే మనం పరిశుద్ధంగా జీవించాలి. మురికిలో జీవించేవాడు వాడు మురికిగానే ఉంటాడు. కానీ దేవుని కొరకు జీవించేటువంటి మనము పరిశుద్ధముగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ కొలస్సీ పత్రికలో మనం చదివిన భాగంలో ఇంకా 2 విషయాలు ఉన్నాయి, 2 మాటలు. దేవుని చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు. మనం ఎక్కడ అభివృద్ధి పొందాలి అంటే దేవుని విషయమైన జ్ఞానం. మోషే 90వ దావీదు కీర్తనలో అంటాడు, జ్ఞాన హృదయము మాకు కలుగుచేయము. అంటే మా ఈ జీవము, ఈ యొక్క జీవితము ఎలాంటిది, ఏ పాటిదో తెలుసుకునే కొరకు నా బ్రతుకు దినములు నన్ను లెక్కింప నేర్పుము అంటాడు. 90వ కీర్తనలు 90వ అధ్యాయంలో 12వ వచనం చూడండి. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరుగక యుందువు, నీ సేవకులను చూసి సంతాపపడము. కాబట్టి 12వ వచనములో మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయము, కలుగునట్లుగా చేయమని మరి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి చూడండి, మరి ఎంత ఆత్మీయమైన జ్ఞానం ఉన్నప్పుడు మనము దేవుని జ్ఞానాన్ని మనము ఆశిస్తాం. కాబట్టి ఈ లోక సంబంధమైన జ్ఞానము మనలను నిత్య జీవానికి నడిపించలేదు, కానీ మరి దైవ సంబంధమైన జ్ఞానము మనలను మరి నిత్య జీవానికి నడిపిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి చెందాలి. అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువును సంతోషపెట్టేవారిగా మనం ఉండాలంట. ఏదో పాస్టర్ గారిని సంతోషపెట్టేవారిలాగా మీరు ఉండకూడదు, మిమ్మల్ని సంతోషపెట్టేవాడిలాగా మాత్రమే నేను ఉండకూడదు. మరి ఒకరినొకరు సంతోషపరుచుకునేటువంటి వారిగా ఉంటే దేవుడు సంతోషపడ్డ, కానీ మనమందరము కలిసి ఎవరిని సంతోషపరచాలా? దేవుని సంతోషపరచాలి. మీరు చేయవలసిన భక్తి మీరు చేస్తూ దేవుని సంతోషపరచాలి. నేను చేయవలసిన పని నేను చేస్తూ దేవుని సంతోషపరచాలి. మీరు సంతోషపరిస్తే మీరు మాత్రమే పరలోకి వెళ్తారు. మరి నేను సంతోషపరచకపోతే నేను విడవబడతాను.
కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒకరు పాస్టర్ గారు ఎలా ఉన్నా పర్వాలేదులే అని ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో, అదేం కాదు. పాస్టర్ల కంటే ఇంకా రెండంతలు శిక్ష ఉంది. యాకోబు పత్రిక 3వ అధ్యాయం చదవండి. రెండంతలు శిక్ష, రెండంతలు తీర్పు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఈనాడు అనేక మంది దేనికి అలవాటు పడిపోయారంటే బోధించడం, ఏదో ఒకటి బోధిస్తున్నాం, ఏదో ఒకటి బోధించడానికి అలవాటు పడ్డారు. కానీ అయ్యో నేను బోధిస్తున్నటువంటి నాకు రెండంతల శిక్ష ఉన్నది, నేను సరిగా భక్తి చేయకపోతే, మరి సరిగా దేవుని యొక్క ఆజ్ఞలను నెరవేర్చకపోతే, సరిగా నా యొక్క మనస్సాక్షిని కాపాడుకోపోతే, నా హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకోపోతే మరి నాకు శిక్ష ఉన్నది అనేటువంటి విషయము అనేక మందికి అర్థం కావడం లేదు. అదనమాట జ్ఞాన హృదయము మనకు నేర్పించే దేవుని జ్ఞానం ఏంటంటే, నేను ఎలా ఉండాలో నాకు నేర్పిస్తాడు, అలాగే ఇతరులకు నేను ఏమి తెలియచేయాలో కూడా అది కూడా నాకు దేవుడు నేర్పిస్తాడు. మీ విషయంలో మీరు ఎలా జీవించాలో దేవుడు మీకు నేర్పిస్తాడు, అలాగే ఇతరుల పట్ల ఎలా ప్రవర్తించాలో దేవుడు మీకు నేర్పిస్తాడు. దేవుని యొక్క రాకడ కొరకు మనం ఎలా సిద్ధపడాలో దేవుడు మనకి నేర్పిస్తాడనమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. మనము ఏదో తాత్కాలికముగా మరి ఏదో ఒక సినిమా చూడడానికి వీళ్ళు వెళ్తారు కదా, వెళ్తారు వస్తారు, వాళ్ళకి ఏం బాధలు ఉండవు. బాధలు అంటే ఏదైనా ట్రాజడీ సీన్ ఉంటే ఏడిచేవాళ్ళు ఉంటారు, ఏదైనా డ్యాన్సులు ఉంటే నవ్వేవాళ్ళు ఉంటారు. మరి అలాగే ఇక్కడ మరి దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము అలా కాదు. వాళ్ళు ఏదో టైంపాస్ కోసం చేస్తూ ఉంటారు, కానీ మనము ఇది టైంపాస్ కోసం చేసేటువంటి కార్యక్రమము కాదు. మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏదో ఒక ఆత్మీయమైన విషయాన్ని మనము నేర్చుకోవాలి. ఆత్మీయముగా ఈ ఆదివారము నేను దేవుని సన్నిధికి వెళ్ళాను, ఈ విషయం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, ఈ విషయాన్ని నేను సంపాదించుకోవాలి, ఈ విషయంలో నేను ఎదగాలి, ఈ విషయంలో అభివృద్ధి చెందాలి, ఈ విషయంలో నేను ఆశీర్వదించబడాలి, ఈ విషయాన్ని నేను నేర్చుకోవాలి అని చెప్పి మనము అలాగూ ఇందాక చెప్పాం కదా, ఆ వ్యక్తి చెడ్డవాడే కానీ ఆ అబద్ధాన్ని మానడం వలన ఒక్కసారి వెళ్ళి వినిన దాన్ని బట్టి అబద్ధాన్ని మానేశాడు. ఆ అబద్ధాన్ని మానడం వలన తనకి ఎంత ఘనత వచ్చింది. అలాగనమాట మనం దేవుని సన్నిధికి వచ్చి విడవలసినది విడిచిపెట్టి పొందుకోవలసినది ఒకదాన్ని మనము పొందుకుని వెళ్ళుట వలన మరి దేవుడు మనలను ఆశీర్వదిస్తారనమాట. కాబట్టి మనము దేవునిని సంతోషపరిచేవారిగా ఉండాలని పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ప్రభువును సంతోషపరిచినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకోండి. మనము మనుషులకు తగినట్లుగా కాదు నడుచుకోవాల్సింది, ఎవరికి తగినట్టుగా నడుచుకోవాలని దేవుడు ఆయనకు తగినట్లు, దేవునికి తగినట్లుగా, ఆయన పరిశుద్ధతకు తగినట్లుగా, ఆయన వాక్యానికి తగినట్లుగా, ఆయన నీతికి తగినట్లుగా మన నీతి ఉండాలి. యేసు ప్రభు అంటాడు, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు అంటున్నాడు. చాలామందికి తెలియదు, మనము చేసే భక్తి అంతా కూడా దేనికి లింకప్ అయి ఉంది? మన జీవితం ఆధార్ కార్డుకి లింక్ అయినట్టుగా భక్తి జీవితం అనేటువంటిది పరలోకానికి లింక్ అయ్యి. అర్థమైందా? మనము భక్తి అనేటువంటి కార్యక్రమంలో మనము చేసే ప్రతిదీ కూడా పరలోక రాజ్యానికి లింక్ అయి ఉంది. ఈ భూమి మీద మనకి ఆధార్ కార్డుకి లింక్ అయి ఉందన్నమాట. ఇక్కడ ఆధార్ కార్డు ఆధారం, అక్కడ దేవుడే మనకి ఆధారం. కాబట్టి మనమందరము కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఏం చదివినాం, ఇక్కడ ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెన నీవు ఆనందముతో కూడిన సంపూర్ణమైన ఓర్పు కలిగి ఉండాలి, దీర్ఘశాంతమును కలిగి ఉండాలి, కనపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలన నీవు మరి ఆ యొక్క ప్రాధేయపడతా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, చూడండి, ఈ దినమందు మనము కూడా మరి నేర్చుకోవాలి, ఇవన్నీ నేర్చుకోవాలి. వీటిలో ఏది కూడా మనము విడిచిపెట్టకూడదు. ఇదే కొలస్సీ పత్రికలో 4వ అధ్యాయంలో కూడా రెండు మాటలు చదువుకుని ముగించుకుందాం. 4వ అధ్యాయము 25వ వచనంలో కూడా ఇవే మాటలు రాశాడు. 22 నుండి చదువుదాం. దాసులు, ఇదే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం నుండి. 3వ అధ్యాయం 22. దాసులారా, మనుషులను సంతోషపెట్టును, కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణము కలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండడి. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా
పొందుదుమని ఎరుగుదుము గనుక మీరేమి చేసినది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తుకు దాసులై ఉన్నారు. అన్యాయము చేయవారికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును, పక్షపాతము ఉండదు. కాబట్టి మనము ఏది చేసినా మరి దేవుని నిమిత్తము మనం చేయాలి. కానీ మరి ఎందుకంట దేవుడు మన కొరకు ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా మనం స్వాస్థ్యం అంటే ఏంటి? పరలోక రాజ్యం. పరలోక రాజ్యాన్ని మనం పొందుకోవాల్సిన వారిగా ఉన్నాం. కాబట్టి మనము ఏది చేసినా దేవునికి తగినట్లుగా, వాక్యానికి తగినట్లుగా, వాక్యానుసారముగా, లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మనస్సు మారి నూతనమొకటి వలన రూపాంతరము పొందుడి అని చెప్పి అంటున్నాడు. అలాగే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఒకనితోనొకడు అబద్ధమాడకుడి, ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి, అంటే విడిచిపెట్టి, పరిత్యజించడం అంటే ఏంటంటే విడిచిపెట్టేయాలి. ప్రాచీన స్వభావాన్ని మనం విడిచిపెట్టేయాలి. పాత స్వభావాన్ని, లోక సంబంధమైన శరీర మనస్సును మనమందరమును కూడా విడిచిపెట్టి ఏం చేయమంటున్నాడు అంటే అక్కడ జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును పరిత్యజించాల్సిందేమో ప్రాచీన స్వభావము, ధరించుకోవాల్సినదేమో నూతనమైన స్వభావం. చూడండి, ఇక్కడ ఈ నూతనమైన స్వభావము కలిగి ఉండడం కొరకు, పొందుకోవడానికి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏంటంటున్నా అంటే జ్ఞానము కలుగు నిమిత్తం. మనము దేవుని యొక్క జ్ఞానము కలగాలంటే మనం ఏం చేయాలంటే దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకోవాలి. నవీన స్వభావాన్ని ధరించుకుంటే ఆ దైవికమైన జ్ఞానం అనేది దేవుడు మనలోనికి ఇస్తాడు. కాబట్టి మనమందరము కూడా మరి భక్తి చేస్తున్నటువంటి మనము దేవుని పిల్లలమని మరి ఈనాడు అనేక మంది మర్చిపోయి ఏదో మనము ఆదివారం ప్రార్థనకి వెళ్ళి రావడానికి మాత్రమే క్రైస్తవులం అన్నట్లుగా మనం ఉండక మనం ఏం చేయాలా? మరి దేవుని పిల్లలు ఎక్కడ ఉన్నా దేవుని పిల్లలలాగానే మనము జీవించాలి. దేవుని ప్రేమ మనలో ఉండాలి, దేవుని పరిశుద్ధత మనలో ఉండాలి, దేవుని యొక్క ఓర్పు, సహనము, దీర్ఘశాంతము, దయాళత్వము ఇవన్నీ కూడా మనలో ఉండాలి. ఇవన్నీ కూడా మనం కలిగి మనము క్రైస్తవులుగా జీవిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనలను బట్టి ఆయన సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. కాబట్టి ఇక్కడ కూడా మనం చదువుకున్నాం, ఆయన త్వరలో రానై ఉన్నాడు. ఆయన ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్పినట్లుగా ఆయన త్వరలో రానై ఉన్నాడు అని పౌలు అనేక సందర్భాలలో మరి ఆ యొక్క విషయాలు జ్ఞాపకం చేశాడు. అపోస్తులైన పౌల్లో ఉన్నటువంటి జ్ఞానం ఏంటంటే ఆయన పాత నిబంధనలో నుండి ప్రారంభించి క్రొత్త నిబంధనలు యేసుక్రీస్తు యొక్క విషయాలను ఆయన తెలియజేస్తూ ఉంటాడు. పాత నిబంధనలో ఆ భక్తులైన వారు ఎలాగో నడుచుకున్నారో ఇప్పుడు మనం ఎలాగో నడవాలో ఆ విషయాలు చక్కగా అపోస్తులైన పౌలు చక్కగా వివరించి చెప్తాడు. కాబట్టి మనమందరము కూడా ప్రియమైనది ఏదో తాత్కాలికమైనటువంటి మనస్సుతో మనము దేవుని సన్నిధికి రావడం అనేటువంటిది కాదు, కానీ మరి దేవునిని సంతోషపరచాలని, ఆయనకు తగినట్లుగా మనం జీవించడానికి మరి దేవుని సన్నిధిలో మనమందరము కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుడు మరి ఆత్మ సంబంధమైన ప్రార్థన వెంటనే ఆలకిస్తాడు. ఆయన వెంటనే దానికి జవాబునిస్తాడు. మరి ఆశతో మనం ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క రీతిగా మనం దేవుని సన్నిధిలో అడుగుదాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. వినినటువంటి కొద్ది మాటలను బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. మరి మనము దేవుని పిల్లలము అగుటకు దేవుడు ఎంత ప్రేమ మన పట్ల చూపించినాడో, మరి ఆయన రక్తంలో కడుగుబడటం వలన, ఆయన యందు విశ్వాసం ఉంచడం వలన, కృప వలన మనము రక్షణ పొందగలుగుతున్నాము. రక్షణ వలన నీతిమంతులుగా మార్చబడగలుగుతున్నాం. మారు మనస్సు వలన మన హృదయాలను పరిశుద్ధపరచుకుని పరలోక రాజ్యంలో మనము చేరగలుగుతున్నాం. మరి అటువంటి గొప్ప మేలు దేవుడు మన జీవితాలకు కలిగి చేయాలని ఆయన ఇష్టపడుతున్నప్పుడు మనము మరి దేవునిని నిర్లక్ష్యం చేయడము అది మనకు న్యాయం కాదు కదా, అది మనకు మంచిది కాదు కదా. మనము మేలు పొందుకోవడానికి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మేలు పొందుకోవాలని ఆయన సన్నిధికి మనల్ని పిలుస్తున్నాడు కదా. ప్రభువా, నీ చిత్తానికి లోబట్టుకు నాకు సహాయం చేయండి, వివేకము కలిగిన భక్తిని చేయడానికి సహాయం చేయండి, ఆత్మ సంబంధమైన జ్ఞానము దయచేయండి ప్రభువా అని దేవుని అడుగుదాం. ప్రభువా, ఆత్మ సంబంధమైన జ్ఞానము దయచేయండి ప్రభువా. నేను పురుగు వంటి వాడను ప్రభువా,
నేను నల్లి వంటి వాడను ప్రభువా, నేను పేను వంటి వాడను ప్రభువా, నేను చచ్చిన కుక్క వంటి వాడను ప్రభువా అని భక్తులు ఎంతగానో తగ్గించుకుని ప్రార్థన చేస్తారు కదా, ఎంతగానో తగ్గించుకున్నారు కదా. మనమేదో గొప్పవారం అన్నట్లుగా మనము ఈ లోకంలో జీవిస్తున్నాము. దేవుని మాట నేను వినాలి అనేటువంటి మనసు మనలో ఉండాలి, కానీ నా మాటే దేవుడు వినాలి అన్నట్లుగా మనము జీవించడం అది న్యాయమా? అది మన జీవితానికి మంచిది కాదు కదా. ప్రభువా, నన్ను క్షమించు నాయనా, నీ మాటకు నేను లోబడి జీవిస్తాను ప్రభువా, నీ మాట వింటాను ప్రభువా. బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమని నీ వాక్యం సెలవిస్తున్నది కదా ప్రభువా. అయ్యా, సహాయమును చేయండి. ఊజు దేశమందు యోబు అంత గొప్పవాడు ఎవడు లేడు అని దేవుడు అంటుంటే, యోబేమో మనుష్యుడైనటువంటి నేను పురుగు వంటి వాడను, నేను నరుడను, నేను పురుగు వంటి వాడనని యోబు అంటూ ఉన్నాడు. ఎంత తగ్గింపు కనబడుతూ ఉన్నది. నీవు తగ్గించుకోగలుగుతున్నావా? మనము తగ్గించుకోవద్దా? యేసు ప్రభు దేవాది దేవుడై ఉండి కూడా మన కోసం ఆయన తగ్గించుకుని పరలోకాన్ని విడిచి లోకానికి వస్తే, మనం ఇంకా మరి తగ్గించుకొనలేని వారిగా మనం ఉన్నట్లయితే, ఆయన మాట వినలేని వారిగా మనం ఉన్నట్లయితే ఎలాగూ? దేవుడు మనలను బట్టి సంతోషించాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా యేసయ్య, నీకే వందనాలు. వినే వాక్యం బట్టి నాయన మా జీవితాలను మేము సరిచేసుకోవడానికి సహాయం చేయండి. అయ్యా, పాపముతో ఉన్నటువంటి ఆ వ్యక్తి నాయన అబద్ధమును విడిచిపెట్టుట వలన, ఒక్క పాపాన్ని విడిచిపెట్టుట వలన అతడు ఎలాంటి ఘనతను సంపాదించుకున్నాడు ప్రభువా. అయ్యా నాయన, శిలువ మీద ఉన్న దొంగ తన స్థితిని తాను గ్రహించి అయ్యో నేను పాపిని ప్రభువా, నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకోమని చేసిన చిన్న ప్రార్థన, ఆ చిన్న గ్రహింపుతో కూడిన ప్రార్థన అతనిని నిత్య జీవానికి నడిపించింది కదా. ఈ లోకంలో ఒక హీనుడిగా, ఒక భయముతో కూడినటువంటి జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తిగా ఆ వ్యక్తి ఉన్నాడు. అపవిత్రమైన జీవితం జీవించిన వ్యక్తిగా ఉన్నాడు. కానీ ఒక చిన్న గ్రహింపుతో కూడిన ప్రార్థన ఆ వ్యక్తిని నిత్య జీవానికి నడిపించలేదా? ప్రభువా, నాయన అట్టి ప్రార్థన నేను చేస్తున్నాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని దేవుని సన్నిధిలో మనము అడుగుదాం. మహాపరిశుద్ధుడా యేసయ్య, సహాయం చేయండి. నీ మాటల చేత నాయన మమ్మల్ని నింపండి. ఈ వాక్యములు మేమెన్నడూ మర్చిపోవద్దు ప్రభువా. మేమెంతగా తగ్గించుకోవాలో ప్రభువా, మా స్థితి ఏమిటో మీరు మాకు చూపిస్తున్నారు నాయన. దేవా, సహాయం చేయండి. మేము ఎలాగూ నాయన నీ చిత్తాన్ని చేయాలో, ఎలాంటి వివేకాన్ని మేము నేర్చుకోవాలో, ఎలాంటి జ్ఞానాన్ని మేము సంపాదించుకోవాలో, మా విశ్వాసం ఎలాంటిదిగా ఉండాలో, మా భక్తి ఎలాంటిదిగా ఉండాలో మీరు నీ వాక్యం ద్వారా మాకు తెలియచేస్తున్నారు ప్రభువా. అయ్యా తండ్రి, ఈ మాటలు నాయన మేము నాయన విడిచిపెట్టకుండా మా హృదయలో భద్రపరుచుకున్నట్టు రీతిగా జీవించడానికి సహాయం చేయండి. అన్నడు నీ సన్నిధిని మేము నిర్లక్ష్యం చేయకూడదు ప్రభువా. లోక సంబంధమైన విషయాల్లో మేము ఎంత చురుకుగా ఉంటున్నాము, ఎంత ముందుగా ఉంటున్నాము, కానీ మా ప్రభువా దేవా, నీ సన్నిధి విషయంలో మేము ఎంతో నిర్లక్ష్యముగా ఉంటున్నాము. క్షమించండి ప్రభువా అని దేవుని అడుగుదాం. సహాయం చేయండి. మాటలకు ముద్ర వేసి నాయన మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని